అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాడిపత్రికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ముఖ్యమంత్రి పర్యటన పేరుతో బయటకు పంపటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భద్రత కల్పించలేమని, బయటకు వెళ్లమని స్వయంగా పోలీసులు చెప్పటం విడ్డూరంగా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తాడిపత్రికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మరోసారి కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అత్యున్నత ధర్మాసనం ఆదేశించడంతో పెద్దారెడ్డి తన స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వచ్చారు. అనంతపురం ఎస్పీ జగదీష్ నేతృత్వంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అల్లరి మూకలను కట్టడి చేసి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని సురక్షితంగా తాడిపత్రికి తీసుకొచ్చారు పోలీసులు. దీంతో పోలీసుల పనితీరు బావుందని అంతా భావించారు. అయితే అంతలోనే సీన్ మారిపోయింది. హఠాత్తుగా తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంటికి వచ్చిన పోలీసు అధికారులు తిరిగి సొంత ఊరికి వెళ్లాలి అని సూచించారు. ఈ నెల 10వ తేదీన చంద్రబాబు అనంతపురం వస్తున్నారని, ఈ నేపథ్యంలో పోలీసు బలగాలు సీఎం పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున తాడిపత్రిలో భద్రత కల్పించలేము అని పెద్దారెడ్డికి చెప్పారు పోలీసులు. చంద్రబాబు పర్యటన అనంతరం తిరిగి తాడిపత్రికి రావచ్చని చెప్పడంతో ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలి అని పెద్దారెడ్డి కోరారు. ఇందుకు పోలీసు అధికారులు నిరాకరించారు. ఈ క్రమంలో పోలీసులకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు పోలీసులకు సహకరించేందుకు సిద్ధమైన పెద్దారెడ్డి అనంతపురం ఎస్పీ జగదీష్ కు మెయిల్ ద్వారా లేఖ రాసి పంపారు. మీ సూచన మేరకు తాడిపత్రి నుంచి స్వగ్రామం తిమ్మంపల్లి వెళ్తున్నానని, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అనంతరం తిరిగి తాడిపత్రి వస్తాను అని అందులో పేర్కొన్నారు. చెప్పినట్టుగానే తాడిపత్రి నుంచి స్వగ్రామం తిమ్మంపల్లికి వెళ్లిపోయారు. మొత్తం మీద అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణంతో పాటు హై డ్రామా నెలకొంది. ఓ మాజీ ఎమ్మెల్యేకి సొంత నియోజకవర్గంలో రక్షణ కల్పించలేని దుస్థితిలో ఏపీ పోలీసులు ఉన్నారు అన్న చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి లేదా ఇతర వీఐపీ పర్యటనల కోసం ప్రత్యేక బలగాలుంటాయి. అవసరమైతే ఇతర జిల్లాల పోలీసులను కూడా ఉపయోగించవచ్చు. పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండేందుకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ పోలీసు అధికారులు మాత్రం ఇలా వివిధ కారణాలతో ఆయన్ను తాడిపత్రి నుంచి బయటకు పంపడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.